స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు కొంతమందికి లాభాలు పంచుతూ ఉంటే 90% మంది సాధారణ ప్రజలను నిలువున ముంచుతున్నాయి. గడిచిన 4 రోజుల్లో స్టాక్ మార్కెట్లలో 24 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. దేశంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండు కలిపి దాదాపుగా అనేక కంపెనీలు 5,000కు పైగా కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. 400 లక్షల కోట్ల రూపాయల సంపదను కలిగి ఉన్నాయి. అయితే గడిచిన 4 రోజులు మార్కెట్లకి బ్లాక్ డే అని చెప్పాలి. పెట్టుబడుల ఉపసంహరణకి అనేక కారణాలు, అంతర్జాతీయంగా ఏర్పడిన అనేక కారణాలని ఇన్వెస్టర్లు చూపుతూ ఉన్నారు. ముడి చమురు ధరలు $75 దాటిపోవడం, ఇక రూపాయి విలా కొట్టుకుంటా ఉంది. $1కి 86 రూపాయలు. రాబోయే రోజుల్లో ఇది 100కు చేరినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశం ఎక్స్పోర్ట్స్ తక్కువ, ఇంపోర్ట్స్ ఎక్కువ. ఆ గ్యాప్ పెరిగే కొంది రూపాయి విలా కొట్టుకుంటూనే ఉంటుంది. ఆర్బీఐ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా రూపాయిని నిలబెట్టలేకపోతా ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ముడి చమురు ధరలు తగ్గే అవకాశాలు ఏం కనిపించడం లేదు. ఒకవైపు ఉక్రెయిన్, రష్యా కొట్టుకుంటూనే ఉన్నాయి. అక్కడైతే యుద్ధ పరిస్థితుల్లో ఇంతవరకు ఎటు వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్న యుద్ధం ప్రపంచ యుద్ధం కన్నా కూడా దారుణంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు యుక్రెయిన్కి దాదాపు 14 దేశాల నుంచి ఆయుధాలు అందుతూ ఉన్నాయి. రష్యా వైపు ఉత్తర కొరియా నేరుగా రంగంలోకి దిగింది. అంటే ఇది 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. రష్యాని కోలుకోలేకుండా దెబ్బతీసేందుకు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ ఈ దేశాలన్నీ కలిపి ఉక్రెయిన్కి పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తూ ఉన్నాయి. దీంతో ఉక్రెయిన్ సైనికులు పోరాడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అది ఒక అణుబాంబు పడితే తప్ప ఆ యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. శాంతి ఎంతమంది ప్రయత్నం చేసినా కూడా ఆ శాంతి దక్కడం లేదు. పీస్ అనేది అక్కడ రావడం లేదు. ఎవరు కూడా యుద్ధం ఆపడానికి ఒక్కడు కూడా వెనక్కి వేయడం లేదు. పుతిన్ గురించి చెప్పే పని లేదు. కిమ్ టూ, ఇక మరొక వైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఎవరు వెనక్కి తగ్గడం లేదు. కాబట్టి ఎవరు ఎంతమంది చెప్పినా అక్కడ శాంతి అనే మాట రానివ్వడం లేదు. సీజ్ ఫైర్కి కూడా అవకాశం లేదు. అక్కడ ఏదైనా దారుణం, నాగసాకి, హిరోషిమా లాగా దారుణం జరిగితే తప్ప అక్కడ శాంతి వచ్చేలేదు. ఇక స్టాక్ మార్కెట్లు ఇవన్నీ భౌగోళిక పరిస్థితులు. మరొక వైపు పాలస్తీనా, ఇజ్రాయెల్ దగ్గర అక్కడ ఆ యుద్ధం కూడా ముగిసేటట్టు కనిపించడం లేదు. ఇలా అంతర్జాతీయంగా భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేవు. ముడి చమురు ధరలు పెరిగిపోతా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అంత సేఫ్ కాదనుకొని పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు వెనక్కి తీసుకుంటూ ఉన్నారు. 15%, 20% జారిపోయిన తర్వాత మరలా ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. 77,000కి సెన్సెక్స్ దిగొచ్చింది. రాబోయే రోజుల్లో మరికొంత దిగజారిన తర్వాత సహజంగానే ఇన్వెస్ట్మెంట్లు మరలా మొదలయ్యే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో తెలంగాణలో ఒక గ్రామం మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి, లక్షలు సంపాదించనని ప్రచారం చేసి చదువు లేని వాళ్ళని కూడా స్టాక్ మార్కెట్లోకి లాగి ఆ ట్రేడింగ్ అనేది రోజువారీ ట్రేడింగ్ 5,000 ఉంటే చాలు, 10,000 ఉంటే చాలు, 1,00,000 ఉంటే రోజు 5,000 సంపాదించవచ్చు అంటూ ప్రకటనలు ఇచ్చి తెలంగాణలో ఒక గ్రామంలోనే దాదాపుగా 20 కోట్ల రూపాయలు దోచుకున్నారట. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఎవరైనా చేయొచ్చు, కానీ దానికి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేయకుండా, నాలెడ్జ్ లేకుండా దిగితే చేతులు, కాళ్ళు అన్నీ కాలిపోతాయి. అన్నీ కాలిన తర్వాత ఇక హాస్పిటల్కి వెళ్ళినా ఉపయోగం ఉండదు. స్టాక్ మార్కెట్ల పైన ప్రైవేటు కంపెనీలు, అరకొర నాలెడ్జ్తో చాలామంది బ్రోకర్లు ప్రజలు ఎవరిని పడితే వాళ్ళని లాగుతూ ఉన్నారు. కనీసం 5వ తరగతి కూడా చదువులేని కూడా స్టాక్ మార్కెట్లో గుంజేస్తూ ఉన్నారు. పుస్తలు తాకట్టు పెట్టి కూడా తెలంగాణలోని ఒక గ్రామం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి గ్రామమే నష్టపోయిందంట. నిన్న ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరంగా చెప్పారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, కానీ దానికి సంబంధించి నాలెడ్జ్ లేకుండా దిగవద్దు ఎట్టి పరిస్థితుల్లో. స్టాక్ మార్కెట్లో ఒకడికి 1,00,000 ఆదాయం వచ్చిందంటే అవతల వైపు మరొకడు 1,00,000 పోగొట్టుకున్నాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేశారా, మీకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అనే విషయాన్ని కామెంట్ చేయండి.